మాదిగలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేస్తే బీజేపీ మాత్రమే హక్కున చేర్చుకుందన్నారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. చేవెళ్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. మాదిగలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నారు మందకృష్ణ. మాదిగలంతా ఐక్యంగా చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డిని కేంద్రంలో మోదీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మాదిగలు కాంగ్రెస్లో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా కమలం గుర్తుకే ఓటేయాలని కోరారు. ఒకటి ఎస్సీ వర్గీకరణ చేయడంలో విఫలం చెందింది. రాజకీయంగా మాదిగలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ప్రాధాన్యత లేకుండా అనగదొక్కే ప్రయత్నం చేసింది. దశాబ్దం నుంచి పరిపాలించిన కేసీఆర్ మాదిగలకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయమే చేశారు. దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిండు అని మేము నిలదీసినందుకు కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయలేనందుకు కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో గత ప్రభుత్వాలు పంచిన దళితుల చేతిలో ఉండబడే అసైన్మెంట్ భూములను ప్రభుత్వ అవసరాల కోసం అంటూ గుంజుకుంటున్న సమయంలో మేము అడ్డంపడడంతో మా మీద కక్ష పెట్టుకున్నాడు. మేము ప్రశ్నిస్తే నిర్బంధం పెట్టిండు, కేసులు పెట్టిండు, మమ్మల్ని జైల్లో కలిపాడు. బీఆర్ఎస్ పాలన చూసాం, మాకు మోసం జరిగింది. తన మంత్రివర్గంలో ఒక్కరు కూడా మంత్రులుగా మాదిగలు లేకుండా చేయడం జరిగింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారే వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేయించడానికి, మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయించడానికి క్యాబినెట్ సెక్రటరీ తోటి ఒక కమిటీ వేయడం, సుప్రీంకోర్టు ముందు ఎస్సీ వర్గీకరణ విచారణ త్వరగా జరిగేలాగా ముందుకు తీసుకెళ్లడం, సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వాదించడం, ఎప్పుడైనా తీర్పు రాబోతుందని ఎదురు చూసే దశలో మా ఆకాంక్షను నెరవేర్చేది గౌరవ నరేంద్ర మోడీ గారని రుజువైనప్పుడు బీజేపీ మాదిగల పక్షాన ఉంటుందనే విషయం కూడా ఆధారమైనది. ఎగ్జాంపుల్, ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ అయితే గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ మమ్మల్ని అణిచేస్తే గౌరవ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి మాకు ఒక స్థానం ఇవ్వకపోతే బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో 4లో 3 మాకు ఇచ్చింది. 170% ఎస్సీలో మాదిగలేనప్పుడు 4 స్థానాల్లో మాకు 3 రావాలి. బీజేపీ